హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో ఈ రోజు అయితే మార్నింగ్ 9:30 అవుతుంది, టైము స్టార్ట్ అయిపోతున్నాను. సో 14 అవర్స్ ఛాలెంజ్ అయితే మనము ఎవ్రీ డే ఒక వీడియో అయితే చేస్తున్నాము. 14 అవర్స్లో ఎంత ఎర్నింగ్ చేస్తాం ఏంది అనేది. సో బిజినెస్ అయితే చాలా డల్గానే ఉంది. ఊబర్లో అయితే మరీ దారుణంగా ఇస్తున్నాడు ట్రిప్పులు. సో మనమైతే ర్యాపిడో, ఓలా మీద కొంచెం డిపెండ్ అయ్యి వర్క్ అయితే చేయడం జరుగుతుంది. సో వీడియోను ఎండ్ వరకు అయితే చూడండి, నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే హాయ్ బ్రదర్, నా పేరు అయితే ప్రవీణ్, నేను హైదరాబాద్లో ఓలా, ఊబర్, ర్యాపిడోకి సంబంధించిన వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే సిఎన్జి అయితే ఉంది గట్టిగానే, 0 కిలోమీటర్ అయితే చేసుకుందాము. సో 0 కిలోమీటర్ చేసుకున్నాము, ఇంకా ఆన్లైన్ అయితే చేసుకుందాము. ఫస్ట్ అయితే ర్యాపిడో చేసుకుందాము. ర్యాపిడోలో కొంచెం ఉంటుంది కాబట్టి అనుకుంటాం, కానీ ర్యాపిడోలో కూడా ఇక బుకింగ్లు ఎత్తపోయేసరికి చూడుగా. ఓకే, నెక్స్ట్ ఊబర్ ఓలా చేద్దాం. నెక్స్ట్ ఓలా అయితే ఆన్లైన్ చేద్దాం. రద్దు ఎంత ఉంది? మైనస్ వాడు ఒకటి ఓలాలో మైనస్ ఎమ్మటే క్లియర్ చేయంటాడు. ఓకే, ఓలా కూడా ఆన్ చేసినాం, ఊబర్ ఆన్ చేద్దాం. సో ఊబర్ కూడా ఆన్ చేసినాం. సక్సెస్ఫుల్గా ఆన్లైన్ అయితే అయిపోయినాయి. ఫస్ట్ ట్రిప్ ఎక్కడ పడుతుంది ఏందనేది చూద్దాం. ఎండ అయితే గట్టి కొడుతుంది, ఏసీ లేనిదైతే నడదు. ఈ మధ్యలో నాన్ ఏసీ ట్రిప్పు నిన్న మొన్న ఒక ట్రిప్ చేసినప్పుడు నాన్ ఏసీ బుక్ చేసుకొని ఏసీ అంటాడు. ఏసీ అంటే నాన్ ఏసీయా నార్మల్ అంటాడు. ఇక ఓలాలో ఒక పికప్ అయితే వచ్చింది. ఇక్కడ 1 కిలోమీటర్ నుంచి కాప్రా వెళ్ళాలట. 172 ఏమి ఇస్తాడు, 10 కిలోమీటర్స్ అంటే 17 రూపీస్ పర్ కిలోమీటర్ పడ్డది. ఫస్ట్ పికప్ కదా, దగ్గర నుంచి వచ్చిందని తీసుకున్నా. లెట్స్ గో. అయితే 162 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇంకో రైడ్ కూడా వచ్చింది, బోయిగూడట. సారీ, అది యావరేజ్ ఉంది. సో మనకు 1.9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వచ్చింది. లెట్స్ గో టు ద పికప్. బోయిగూడ వెళ్ళాలట. 352 మిస్ అన్నాడు సికింద్రాబాద్ స్టేషన్కు. లెట్స్ గో. మనకైతే ఈ రైడ్ 333 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. రైడ్ అయితే రాలేదు. మనం మహంకాళి టెంపుల్ సికింద్రాబాద్ దగ్గర పోయి కూడా అనుకున్నా, సికింద్రాబాద్ స్టేషన్ అనుకున్నాం కానీ కాదు. నాకు ఓలాలో పికప్ అయితే వచ్చింది. ఇక్కడ 1.1 కిలోమీటర్స్ నుంచి ఇక్కడికంటే హైటెక్ సిటీ వెళ్ళాలట. 1 అవర్ చూపిస్తుంది. ఇందాక ర్యాపిడోలో వచ్చింది, యాక్సెప్ట్ చేసే లోపే వెళ్ళిపోయింది. ఓలాలో వచ్చేసింది. లైట్స్ గో టు ద పికప్ పాయింట్. అయితే 333 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. మనకు టోటల్గా ఎంత చేసినాం, ఓలాలో 2 ట్రిప్పులు చేసినాం అంతే, ర్యాపిడోలో 1 చేసినాం. మనమైతే మై హోమ్ ట్విజా దగ్గర ఉన్నాము. 884 అయితే అయింది. సో మనకు ర్యాపిడోలో 1 చేసినాం అంతే. చేసినామా ర్యాపిడోలో 1? ర్యాపిడోలో 1 కూడా చేయలేదు, సారీ. ఓలాలోనే 2 చేసినాం. సారీ, ర్యాపిడోలో 1 కూడా కాలే. ర్యాపిడోలో 1 అయింది. లాస్ట్ ఆర్డర్ 263. ఈరోజుతేనా ఇది? 16th జూలై. ఈరోజు అయితే టుడే 0 ఎర్నింగ్స్. మనం ఓలాలనే చేసినాము 3 ట్రిప్పులు. మనకు 360 వచ్చింది. 884 అయింది. అయితే మియాపూర్ డిమార్ట్ నుంచి అయితే ఒక పికప్ వచ్చింది. వెయిటింగ్ ఎట్ పికప్ అని పెట్టిండు. మనోడు పంజాగుట్ వెళ్ళాలి. 15 కిలోమీటర్ 244 రూపీస్ ఇస్తున్నాడు, నాన్ ఏసీ. పెట్టుకో. ఊబర్లో పికప్ వచ్చింది, ఆన్లైన్ పేమెంట్ అయితే అయింది. ఇంకో పికప్ వచ్చింది భయ్య. ఎక్కడంటే మనోడు ఇక్కడ రమేయ పార్క్లో ఉన్నాడు. మనోడు కూడా క్యాన్సిల్ చేసేసాడు. ఎందుకంటే అంత టైము 17 మినిట్స్ ఏమో చూపించింది పికప్. సో మనకు సెల్ఫీ అడుగుతుంది. సెల్ఫీ
సెల్ఫీ అయితే కొట్టేసినాము. మనం హిమాయత్ నగర్లో ఉన్నాము. ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. సో మొత్తానికైతే కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ. ఓకే, ఊబర్లో కూడా సెల్ఫీ అడిగింది. అత్తాపూర్ నో. ఓకే, సెల్ఫీ అయితే ఓకే అయింది. ర్యాపిడోలో పడతానే బుకింగ్. ఓకే, లెట్స్ వెయిట్ నెక్స్ట్ బుకింగ్. నో వే. సో మనకైతే 289 వచ్చింది. ర్యాపిడోలో పికప్ తీసుకొని వచ్చినాము. ఇప్పుడు మనకైతే ఓలాలో ఒక పికప్ అయితే వచ్చింది. 830 రూపీస్ అట. యాక్చువల్లీ మనకు ర్యాపిడోలో కూడా ఒక పికప్ వచ్చింది, బట్ ఓలాలోనే వెళ్తాం మనము. ఎందుకంటే అపోలో మెడికల్ ఎక్కడ ఇది అబ్బా కొంచెము తేడా ఉంది లొకేషను, చూసుకొని వెళ్ళాలి. శివాని గౌడ్ అట, శంకర్పల్లి 30 కిలోమీటర్లు 830 ఇస్తా అన్నాడు. అక్కడి నుంచి వెళ్ళి మనకు రిటర్న్ పడవచ్చు, వెళ్ళిపోదాం. మనకైతే చెక్ పోస్ట్ నుంచి కరెక్ట్ ఇక్కడ ఎర్రగడ్డ మన ఇక్కడ ఒక అపార్ట్మెంట్స్ దగ్గర అయితే పడ్డది. జస్ట్ 5 కిలోమీటర్స్ 312 రూపీస్ మనకు క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. మనకైతే పడుతూనే ఉన్నాయి బుకింగ్లు. నా మామూలు పడతలేవు, గట్టి ఎర్నింగ్ ఇస్తుంది. చూడండి, తిరుమలకి 478 అట. ఎన్నడూ లేని రేట్లు ఇస్తుండు. సో మనకు ఊబర్లో అది మనోడు కొత్తగా బుక్ చేసుకున్నాట, లొకేషన్స్ వేరే చూపించింది. సో మనోడు చేస్తే ఏం కాలనీ హక్కింపేట ఓడరా బాబు. మనకైతే సిఎన్జి అయితే 2 పాయింట్లే ఉంది, సిఎన్జి కొట్టించుకోవాలి. బుకింగ్లు నాన్ స్టాప్ మోగుతూనే ఉన్నాయి. సిఎన్జి అంటే గిక్కనే ఉంటుంది కాబట్టి వెళ్ళి లైన్లో పెట్టుకొని కొట్టించుకుందాం. ఈలోపు మంచి బుకింగ్ అటు చందానగర్ సైడ్ లింగంపల్లి సైడ్ అని పడితే పోదాం, లేదంటే ఇక్కడ లైన్లో పెట్టుకొని కొట్టించుకొని. మనకు టైం అయితే 7:34 అవుతుంది. పెట్టుకో. నాకు బోయినపల్లి నుంచి ఒక పికప్ అయితే వచ్చింది. మనోడు ఇక్కడ కళ్యాణ్ అట ఎక్కడ ఉన్నాడు, దాని నుంచి మనల్ని పికప్ చేసుకొని అమీన్పూర్ వెళ్ళాలి. మియాపూర్ పడ్డది, మియాపూర్ వెళ్ళాలి. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మనోడు ఉండడో చూద్దాం. మనకైతే 290 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. మియాపూర్లో డ్రాప్ చేసాం, కోకోకోలా ఆఫీస్. సో మనం అన్నీ ఆన్లైన్ అయితే చేసుకున్నాం. ఇక ఇది మళ్ళీ సెల్ఫీ అడిగింది. మనకైతే ఓలాలో ఒక పికప్ అయితే వచ్చింది. నిజాంపేట వెళ్ళాలట. పికప్ అయితే వెళ్ళిపోతున్నా. ఈలోపు నుంచి లాంగ్ ట్రిప్ ఏదైనా పెడితే తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు మనకు కాల్ చేస్తుంది. మనకైతే ఈ ఓలా రైడ్లో 153 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. రైడ్ అయితే ఏం రాలేదు. టైం అయితే 10:36 అవుతుంది టైము. చూద్దాం. వరకు మనకు ఓలాలో 1046, ర్యాపిడోలో 1026, 1029, 2000 ప్లస్ 2400 అయింది మనకు. ఎన్ని కిలోమీటర్ అంటే 147 కిలోమీటర్స్ తిరిగినాము. నిజాంపేట 41 కిలోమీటర్స్ పికప్ పోవాలన్నమాట. 147 కిలోమీటర్స్ తిరిగినాం. మనకైతే మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి అయితే ఒక పికప్ అయితే వచ్చింది. నిజాంపేటకు కుర్మాట ఇటు సైడే ఉన్నారు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. జస్ట్ 150 చూపించింది మనకు ర్యాపిడోలో. లెట్స్ గో. సో మనకైతే ర్యాపిడోలో 151 రూపీస్ అయితే క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. క్యాలిక్యులేషన్ ఊబర్లో ఒకటి వచ్చింది, యాక్సెప్ట్ చేసినా కానీ యాక్సెప్ట్ కావాలి. మనకు
మియాపూర్ మెట్రో నుంచి మియాపూర్ లోపలికి వచ్చినాం మనం. టోర్స్ కోకరాజు రంగరాజు స్కూల్ వెనకాల మదీనా కూడా అట 44 కొడదాం మరి. ఇక చిన్న చిన్న ఎప్పుడన్నా కొట్టాలి కదా. సో లెట్స్ గో. సో టైం అయితే 12:50 అవుతుంది, అంటే 1 దగ్గర వస్తుంది. నేనైతే ఇంటికి దగ్గరలో ఉన్నా. సో వెళ్ళిపోతున్నా ఇంటికి, ఎందుకంటే అసలు యాక్చువల్లీ అలా 3 అవర్స్ పర్సనల్గా యూజ్ అంటే వేరే పని మీద 3 అవర్స్ టైం వేస్ట్ అయిపోయింది. సో అందుకనే మనకు ఇప్పుడు 12 అంటే 9 అవర్స్ డ్యూటీ వేసుకోండి. 14 అవర్స్లో 11 అవర్స్ డ్యూటీ వేసుకోండి. 11 అవర్స్లో నేను ఎంత ఎర్నింగ్ చేసినా ఏంది అనేది సో ఆల్రెడీ ఖాతా బుక్లో ఎంట్రీ చేసిన. సో దేంట్లో అయితే చేసిన ఏదో క్లియర్ కట్గా నేను మీకు వేసిన చూపిస్తా చూడండి. సో మనకైతే సిఎన్జి అయితే ఒకటేసారి కొట్టించినాము. ఇంకా హాఫ్ ట్యాంక్ ఉంది, అంటే మార్నింగ్ మనకు హాఫ్ ట్యాంక్కి ఎక్కువనే ఫుల్ ట్యాంక్ ఉంది. సో అదంతా కంప్లీట్ అయిపోయి మనం మళ్ళా 194 కిలోమీటర్స్ అయితే తిరిగినాం ఈరోజు. సో మనకు 730 రూపీస్ సిఎన్జి కొట్టించినాము. ఊబర్లో 436 చేసినాము. ర్యాపిడోలో 1024 చేసినాము. సో మనము ఓలాలో వచ్చేసి 1047 చేసినాము. ర్యాపిడోలో 1324 చేసినాము. సో టోటల్ రిపోర్ట్ ఒకసారి చెక్ చేసుకుందాము. టోటల్ ఒకసారి రిపోర్ట్ చెక్ చేసుకుంటే సో ఈరోజు మనము 736 మనము సిఎన్జి కొట్టించుకుంటే సో మనకు టోటల్ 2,807 రూపాయలు బిజినెస్ చేసినాము. సో 736 సిఎన్జి తీసేయగా సో మనకు ప్రాఫిట్ 2,071 రూపాయలు అయితే మనకు ప్రాఫిట్ అయితే సో ఈరోజు వచ్చింది. సో దీంట్లోనే కార్ ఈఎంఐ మెయింటెనెన్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయి, డ్రైవర్ ఖర్చులు అన్నీ దీంట్లోనే ఉంటాయి. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కార్లో అయితే రోడ్ల పక్కన లైన్గా పెట్టుకొని పడుకుంటున్నారు. నేను పదే ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా, అట్లా పడుకోకండి. ఇలాంటి లారీలలో తెల్లారి అట్లా నిద్రపోయి వస్తుంటారు. సో ఇలాంటి వాళ్ళనే కాదు, ఇంకా లోడ్ లారీలు అలాంటివన్నీ సిటీలకు పర్మిషన్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనము ఒక సైడ్కి పెట్టుకొని పడుకుంటే మంచిది. ఎందుకంటే ఏ టైం ఎప్పుడు ఎట్లా వస్తుందో మనకు తెలియదు. కాబట్టి జాగ్రత్తగా మనం ఉంటే మనకే మంచిది. సో ఇది ఇప్పటివరకు అయితే ఈ ఎర్నింగ్. సో ఇవాళకి ఎర్నింగ్. సో రేపటి ఎర్నింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్.